తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఎంతమందికి తల్లిదండ్రులు చనిపోయినారు? ఓకే, నేను తిరిగి మీ తల్లిదండ్రులు మీరు తీసుకురావచ్చు. మీ చనిపోయిన తల్లిదండ్రులని మళ్ళీ మీరు లైఫ్ ఇవ్వచ్చు. ఎట్లా చెప్పాలా? తండ్రి అంటే వేప చెట్టు, తల్లి అంటే మామిడికాయ చెట్టు, మ్యాంగో ట్రీ. తండ్రి దృఢంగా ఉంటాడు, కఠినంగా ఉంటాడు, చేదుగా మాట్లాడతాడు, కానీ ప్రొటెక్ట్ చేస్తాడు, మన ఇంటిని ప్రొటెక్ట్ చేస్తాడు, నీడనిస్తాడు. సో తండ్రి లాంటిదే వేప చెట్టు. తల్లి తీయగుంటుంది, ప్రేమగుంటుంది, కడుపు నిండా మనకు తిండి పెడుతుంది. సో తల్లి మామిడికాయ చెట్టు. సో దయచేసి ఎవరెవరికైతే తల్లిదండ్రులు లేరో పోయిరని బాధపడకండి. మీకు వీలైతే పెరట్లో ల్యాండ్ ఉంటే ఒక మామిడి చెట్టుని పెట్టి దాన్ని తల్లిలా భావించండి, వేప చెట్టుని పెట్టి దాన్ని తండ్రిలా భావించండి. రోజు ఇంత నీళ్ళు వస్తే చాలు, అది ఎంత నీడనిస్తుందండి. మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, వేపతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మామిడితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో దయచేసి తల్లిదండ్రులు పోయినని బాధపడకుండా ఇట్లా పెంచితే పర్యావరణం మంచిగా ఉంటుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది. మనకు మామిడి పండ్లు దొరుకుతాయి. బయట దొరికే ఇవి కెమికల్స్, ఫర్టిలైజర్స్ పెంచే మామిడి పండ్లు కాకుండా మనకు మన ఇంట్లో మనం పెంచుకున్న మామిడి పండ్లు దొరుకుతాయి. లేదు నాకు పెద్ద పేటీ లేదు, నాకు బిల్డింగ్ ఉంది, దాబాలు ఉంటున్నా అంటే చిన్న చిన్న చెట్లు, చిన్న చిన్న మొక్కలు కూడా బోన్సాయి మొక్కలు ఉంటాయి, అట్లాంటివి పెంచుకోండి. ఇంటి లోపల మీరు స్నేక్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. స్నేక్ ప్లాంట్స్ ఇంటి లోపల పెట్టుకుంటే దాంతో ఆక్సిజన్ వస్తుంది, అవి కూడా ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. సో ఇలాగా ఈ విధంగా దయచేసి చెట్లను కూడా పెంచండి. ఎందుకంటే మన పాపులేషన్ పెరుగుతుంది, మనుషుల జనాభా పెరుగుతున్నది, జంతువులు తక్కువైపోతున్నాయి, జంతువుల జనాభా తగ్గుతుంది, చెట్లు కూడా మాయమవుతున్నాయి, వనాలన్నీ మనం డ్యామేజ్ చేస్తున్నాం. సో మన ఇంటి మట్టుకు మనం అట్లీస్ట్ ఇలా పెంచుకుంటే సమాజం అంతా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.